నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన. కేసనపల్లి కొబ్బరి రైతులతో మాట్లాడనున్న పవన్ కళ్యాణ్. తెలంగాణ జిల్లాల్లో స్థానిక ఎన్నికల జాతర. ఈ నెల 27 నుంచే తొలి విడత నామినేషన్లు. నేడు ఐబొమ్మ రవి కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పు. 7 రోజుల కస్టడీకి కోరిన సిసిఎస్ పోలీసులు. ఇవాళ సంవిధాన సదన్లో రాజ్యాంగ దినోత్సవాల వేడుకలు. పాల్గొనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఈ నెల 29 నుంచి కోస్తాకు భారీ వర్ష సూచన. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు మండలం మోరమూరు శివారులో సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ బేస్ క్యాంపును సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్, డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ ప్రారంభించారు. సిఆర్పీఎఫ్ ఐజీ మాట్లాడుతూ ఇక్కడ బేస్ క్యాంపు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుట్టల వరకు త్వరలో రహదారి నిర్మాణం చేసి అక్కడ మరో క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతారని చెప్పారు. అభివృద్ధిలో కూడా ముందుకు కొనసాగుతుందని, అభివృద్ధి సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందుతుందని ఐజీ మాట్లాడారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా స్థానంలో వచ్చారంటూ వార్తలు రావడంతో పోలీసులు బేస్ క్యాంపులు నిర్వహించడం ప్రారంభించారు. ఏదేమైనా కర్రెగుట్టలపై సిఆర్పీఎఫ్ పోలీసులు నిన్న జెండా ఎగరేశారు. రానున్న రోజుల్లో కర్రెగుట్టలపై ఏం జరుగుతుందో వేచి చూడాలి. రైట్. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మోరమూరు శివారులో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ బేస్ క్యాంపును సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ మరికొంతమంది కలిసి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ ఐజీ మాట్లాడుతూ ఇక్కడ బేస్ క్యాంపు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుట్టల వరకు కూడా త్వరలో నిర్మాణం చేసి రహదారిని అక్కడ మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి, అసలు అంటే ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందంటూ కూడా ఐజీ తెలిపారు. ఈ బేస్ క్యాంప్ ప్రారంభానికి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో చూసుకుంటే నిన్న సిఆర్పీఎఫ్ ఐజీ అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కర్రెగుట్టలు చూసుకుంటే ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలోనే స్థావరం ఏర్పాటు చేసుకుని గత కొన్నేళ్లుగా ఇక్కడికి జీవనం కొనసాగడం. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే కర్రెగుట్టలను టార్గెట్ చేసుకుని బయటకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమం ముగించుకుని అక్కడికి వెళ్లేవారు. అయితే ఆపరేషన్ కగార్ ప్రారంభించిన 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన తర్వాత ఆపరేషన్ కగార్ లో భాగంగా పోలీసులు మొత్తం కర్రెగుట్టలో చుట్టుముట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడము, మరికొంతమంది ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది ఈ కర్రెగుట్టను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత సిఆర్పీఎఫ్ బలగాలు అలాగే ములుగు జిల్లా ఎస్పీ గతంలో ఉన్న ఎస్పీ డాక్టర్ షబీర్ ఆధ్వర్యంలో మాత్రము ఈ కర్రెగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలకు కూమింగ్ చేయడం జరిగింది. అయితే పోలీసుల తాకిడి ఎక్కువ కావడం ద్వారా మాత్రము ఈ మావోయిస్టు ఈ ప్రాంతాన్ని వదిలేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అబుజ్పేట్ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐజీ వచ్చేసి ఈ కర్రెగుట్టల్లో ఇప్పటికే బేస్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఈ బేస్ క్యాంప్ వచ్చేసి వెంకటాపురం మండల కేంద్రానికి దగ్గరలో, కర్రెగుట్టకు దగ్గరలో ఏర్పాటు జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఇప్పుడు చేసిన ఈ బేస్ క్యాంప్ కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళి కర్రెగుట్ట లోపలి ప్రాంతానికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జాతీయ రహదారి మార్గాన్ని పెంచుకొని లోపలికి వెళ్ళి మరో బేస్ క్యాంప్ నిర్వహించాం. ఇక్కడ బేస్ క్యాంప్ చేసిన తర్వాత ఒకప్పుడు కర్రెగుట్టలు అంటే మావోయిస్టు పార్టీకి దిట్టగా ఉండేది. అటువంటి కర్రెగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మాత్రము కేంద్ర ప్రభుత్వం కొన్ని సలహాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కర్రెగుట్టలు మొత్తము కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనం తీసుకొని అక్కడికి పోలీసులు పంపడం జరిగింది. ఏదేమైనా ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మాత్రం కర్రెగుట్ట చుట్టూ మొత్తం పోలీసులను కుమ్మి చేసి అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట
కర్రెగుట్టలో ఒకప్పుడే కర్రెగుట్టలో అయితే వాళ్ళు స్థావరాలుగా ఏర్పరచుకున్న మావోయిస్టు ప్రస్తుతం ఈ కర్రెగుట్ట వదిలిపెట్టి బయటపోయింది. అయితే హిడ్మా మరణాంతరం మాత్రం హిడ్మా ప్లేస్ లో దేవా రావడం జరిగింది. దేవా వచ్చిన తర్వాత కూడా దేవా కూడా ఇదే కర్రెగుట్టలో ఉన్నట్టు సమాచారం రావడంతో ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు కానీ సిఆర్పీ పోలీసులు కానీ ఈ గుట్ట చుట్టూ వలయంలో చిక్కుకోవడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులు మొత్తం ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు ఉన్నట్టు సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ కగార్ 2026 నాటికి చూసుకుంటే మాత్రం మార్చి 31 నాటికి ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ విజయం కానంటే ఈ నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకుని పోలీసు బలగాలు మొత్తం కర్రెగుట్టను వాళ్ళ ఆధీనం తీసుకోవాలనుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని మంత్రుల కందుల దుర్గేష్ అన్నారు. రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తులు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు. 450 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఉత్సవం అది. కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రభల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్న తోట ప్రభల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రభల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. జగన్న తోట ప్రభల తీర్థం అంటే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంలో రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఉదయం బయలుదేరి 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల వరకు కేసనపల్లి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం శివకోటికి చేరుకుని పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి అన్నారు. అంతర్జాతీయ మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని డిఆర్ఓ కాజావలి ప్రారంభించారు. డిఆర్ఓ మాట్లాడుతూ మహిళలపై దాడులు అరికట్టడానికి లింగ వివక్షతల నిర్మూలనపై అవగాహన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఏపీలో డిసెంబర్ 23వ తేదీ వరకు జిల్లా మండల గ్రామ స్థాయిలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలపై వివక్షత లేకుండా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి స్త్రీ పురుషుల సమానమైన తెలియజేయాలన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. మహిళలపై దాడులు అరికట్టడంతో పాటు వారికి స్వేచ్ఛ సురక్షిత వాతావరణం కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇంటి పని అందరి పని సురక్షితమైన మార్గాలు అభివృద్ధికి సోపానాలు అభివృద్ధి చిన్న పదుపులో ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేషన్లో సుమారు ఒక నెల రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 23వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించాలి, స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క మంత్ లాంగ్ యాక్టివిటీస్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన యొక్క జిల్లాలో కూడా డిఆర్డీఏ, ఐసిడిఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈరోజు మన యొక్క దేశం ధర్మం భారతీయ సమాజానికి 2 కళ్ళు వంటివని దక్షిణాన్మయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సూచించారు. ఈ రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం వారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు బాధ్యతతో నడుచుకుంటూ కర్తవ్య పాలన చేస్తే అనుకున్న విజయాలను సాధించవచ్చని విధుశేఖర భారతి చెప్పారు. దేశాన్ని గౌరవించుకుంటూనే ధర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు. వేల ఏళ్ల సనాతన చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మజన్మల అదృష్టమన్నారు. అందుకే దేశానికి సేవలు చేసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు. ఇందుకోసం సత్సంకల్పంతో పనిచేయాలని సూచించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో మా డివిజన్ కమిటీ సభ్యులు, PLGA ఏరియా కమిటీ సభ్యులు, మిలిటరీ దళం కమాండర్, LOS జనతం కార్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై 89 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్ డివిజన్లో 287 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు SP రాబిన్సన్ గుడియా తెలిపారు. 25 नवंबर को जिला नारायणपुर के अंतर्गत अबुजमा डिवीज़न जो दंडकारण स्पेशल जोन कमेटी इलाका में आते हैं उसी माह डिवीज़न का कुल 28 माओवादी कैडर है, जिसके विवरण भी मैं देना चाहूँगा. एक DVCM स्तर के कैडर है और 6 एरिया कमेटी स्तर के कैडर है, एक PPCM लेवल का कैडर है और 14 पार्टी मेंबर और 6 जनताना सरकार जो संगठन के जो कैडर्स है. इस प्रकार टोटल 28 माओवादी कैडर्स आज एक फॉर्मल तरीके से हिंसा त्याग करके समाज की मुख्यधारा में शामिल हुई. विगत कुछ समय से लगातार संपर्क में थे और उन्हें आश्वासन शासन की ओर से, प्रशासन की ओर से, पुलिस की ओर से, ITBP, BSF, CRPF तमाम सुरक्षा बल अपना क्षेत्र में जो कार्य कर रहा है
उन सबकी ओर से उन्हें आश्वासन दी गए थे। वो बिना किसी प्रकार का संकोच मन में बिना किसी प्रकार का कोई भय और डाउट सामने आ सकता है, उन्हें मुख्यधारा में शामिल करने के लिए हम लोग सब तत्पर करके इस बात को स्वीकार करते हुए भी कुछ समय से काफ़ी बड़ी संख्या में माओवादी कैडर ने हिंसा त्याग करके समाज की मुख्यधारा में शामिल होने के लिए आए थे। उन सबको एकत्रित करके आज एक फॉर्मल जो कार्यक्रम पुनः मार्गम के तहत आयोजित की गई थी। 25 नवंबर భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోరు ప్రాంతంలోని పద్మాగూడెం ఇసుక ర్యాంపు వద్ద ఆందోళన రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇసుక క్యాంపుల్లో తమ ఊరి ప్రజలకు ఉపాధి ఇవ్వడం లేదని లారీలను అన్నారం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సొసైటీ సభ్యులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అన్నారం ఇసుక ర్యాంపును గ్రామ సభ్యులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గత 3 సంవత్సరాలుగా తామే ర్యాంపు పనులు నిర్వహిస్తున్నామని ఒక వర్గం చెబుతుండగా తమకు కూడా ఉపాధి కల్పించాలంటూ మరో సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ర్యాంపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో స్వయంగా పోలీసులు రంగంలోకి దిగి సరి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ విజయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక ర్యాంపుల వద్ద జరుగుతున్న ఘటనలు అనేకంగా వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు కోకొల్లలుగా వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే మాత్రం ఇసుకను తోడేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆ ర్యాంపులకు సంబంధించిన నిర్వాహకులు అక్కడికి సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల తరచూ ఘర్షణ జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. తాజాగా మణుగూరు ప్రాంతంలోని పద్మాగూడెం ఏరియాలో ఉన్న ఇసుక ర్యాంపులకు సంబంధించిన వివాదం చెలరేగింది. చిలికి గాలివానలా మారి 400 మంది మహిళలు బాహాబాహిగా నడి రోడ్డుపై తోపులాట వాగ్వాదం చేసుకోవడంతో 2 గంటలకు పైగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పద్మగూడెం ఇసుక ర్యాంపుల్లో గత కొంతకాలంగా సొసైటీ ద్వారా పనిచేస్తున్న మహిళా కూలీలకు సంబంధించిన వ్యవహారంలో ఆ సమీప గ్రామాల్లో అన్నారం మరికొన్ని గ్రామాలకు సంబంధించిన నిరుపేద మహిళలు కూడా అడపాదడప అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఆ సొసైటీకి సంబంధించిన సభ్యులే పూర్తిగా అక్కడ పనులు నిర్వహిస్తూ గ్రామాల్లోని మహిళలకు ఉపాధి అవకాశం కల్పించకపోవడంతో ఈ వివాదం నెలకొంది. నెల రోజులుగా ఈ వివాదాన్ని అధికారులు పరిష్కరించకపోవడంతో గ్రామాలకు సంబంధించిన మహిళా కూలీలు ఈ ఇసుక లారీలను అడ్డుకొని నడి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీ మహిళా సభ్యులకు గ్రామాల్లోకి చెందిన మహిళా కూలీల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట వాగ్వాదం ఘర్షణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2 గంటలకు పైగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసు అధికారులు ప్రభుత్వ శాఖ అధికారులు కూడా జోక్యం చేసుకుని పరిస్థితి అదుపు చేసి అయినప్పటికీ కూడా అక్కడ వివాదం మాత్రం పూర్తి స్థాయిలో సమస్య పోలేదు. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఏదైతే ఇసుక ర్యాంపుల్లో పన్నులు ఉంటాయో వాటన్నిటిలో కూడా సొసైటీ సభ్యులతో పాటు సమీప గ్రామాల్లోని మహిళా ఉపాధి కల్పించాలనే ప్రధాన డిమాండ్ మాత్రం అనేక నెలలుగా ఉంది. ఈ విషయంపై మాత్రం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధానంగా గ్రామాల్లోని మహిళా కూలీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.